ఇటీవల ఓ యువకుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి నిరాకరించిన సంఘటన, సిబిల్ స్కోర్ లేకపోవడంతో ఓ పెద్ద బ్యాంక్ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన సంచలనం సృష్టించాయి. దీంతో ప్రతి ఒక్కరూ సిబిల్ స్కోర్ ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు, క్రెడిట్ కార్డులు రిజెక్ట్ చేస్తాయి బ్యాంకులు. ఆర్థిక జాగ్రత్తలు తీసుకున్న వారికి కూడా సమస్యలు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ సమస్యపై పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. సిబిల్ లాంటి ప్రైవేట్ సంస్థల పెత్తనంపై ఓ ఎంపీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. సిబిల్ వంటి సంప్రదాయ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థలపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ని విస్తరించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ కొత్త డిజిటల్ లెండింగ్ వ్యవస్థ రుణ ప్రక్రియను క్రమబద్ధీకరించి సమర్థవంతంగా, వేగవంతంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. యుఎల్ఐ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు హై క్వాలిటీ సర్టిఫైడ్ డేటాను యాక్సెస్ చేయగలవు. దీనివల్ల సిబిల్ స్కోర్పై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో సమావేశాలు జరిపి యుఎల్ఐ అమలుపై చర్చించింది. ఈ వ్యవస్థ రుణ మంజూరును సులభతరం చేయడంతో పాటు క్రెడిట్ అంచనా సమయాన్ని తగ్గిస్తుంది. టెక్నాలజీ, డేటా పాలసీలను ఒకచోట చేర్చి రుణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో యుఎల్ఐ పనిచేస్తుంది. ఆర్థిక సంస్థలన్నీ నెలవారీ ప్రాతిపదికన యుఎల్ఐని స్వీకరించాలని, తక్షణమే చేరాలని ఆర్థిక సేవల విభాగం ఆదేశించింది. యుఎల్ఐ అమలుతో సిబిల్ వంటి సంస్థల ప్రభావం తగ్గి పౌరుల క్రెడిట్ స్కోర్ నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. ఈ విప్లవాత్మక వ్యవస్థ ద్వారా రుణ ప్రక్రియ వేగవంతమవడమే కాక పౌరులకు సిబిల్ స్కోర్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రుణ విప్లవానికి నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.